రైట్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు మరి శోధిస్తున్నాయి. ఈ క్రమంలో అక్కడి టాప్ లీడర్లను కూడా మేము తరిమి కొట్టాము. అక్కడ ఎవరు లేరు అంటూ కూడా మరి ఛత్తీస్‌గఢ్‌లో మోహరించిన బలగాలు చెప్పుకొస్తున్నాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం, అదేవిధంగా అందుబాటులో ఉన్న సమాచారం మేరకు బర్సిదేవా తెలంగాణ రాష్ట్ర అడవుల్లో మరి ఇక్కడ దాగి ఉన్నట్లుగా, మరి ఇక్కడి నుంచే పోరాటం చేసేందుకు ఆయన సంసిద్ధంగా ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణలోకి బర్సిదేవా, దేవ్జీ, దామోదర్ తదితరులు మరి మకాం వేసినట్లుగా అందుతున్న సమాచారం. మరి ముఖ్యంగా మరి అందరూ అనుమానిస్తున్నట్లుగా ములుగు జిల్లాలో ఉన్న అడవుల్లో వాళ్ళు ప్రస్తుతానికి తలదాచుకొని ఉన్న పరిస్థితి. అదేవిధంగా తలదాచుకున్న తర్వాత ఇక్కడి నుంచే మరి పోలీసుల మీద, అదేవిధంగా భద్రతా దళాల మీద ఒక్కసారిగా వాళ్ళు విరుచుకుపడతారా, లేకపోతే వాళ్ళ వ్యూహం ఎలా ఉండబోతుందంటూ కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా అటు మరి కేంద్రంలో ఉన్న అధికారుల సాక్షిగా కూడా మరి కొనసాగుతున్న ఆందోళనకర పరిస్థితి. తెలంగాణలోకి బర్సిదేవా వచ్చాడా, మరి దేవ్జీ వచ్చాడా, మరి అదేవిధంగా అగ్రనేతలు ఇక్కడే ఉన్నారా అంటూ కూడా కొన్ని ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. మరి తెలంగాణ గడ్డ నుంచే మరి వారు తమ యొక్క ఆయుధాలను ఉపయోగించి, అదేవిధంగా వారి దగ్గర ఉన్న ఆయుధ సంపత్తును ఉపయోగించి పోలీసులకు మరి ఎదురు దెబ్బ తీయబోతున్నారా అంటూ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మరి సంచలనమైన వార్త ఇది. అదేవిధంగా మరి రెండు తెలుగు రాష్ట్రాల్లోని అడవులలో, అదేవిధంగా మరి ఏఓబి అడవులలో, ఛత్తీస్గఢ్ లేదా బీజాపూర్ అడవుల్లో కూడా మరి మ్యాక్సిమం లేరు అనుకుంటున్నాం. మరి మావోయిస్టు దళాలు ఒక్కసారిగా తెలంగాణ ప్రాంతంలోని ములుగు అడవుల్లోకి ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు అన్న దాని మీద సర్వత్రా ఆసక్తికరమైన ఆందోళన, అదేవిధంగా ఆసక్తికరమైన చర్చలు కూడా కొనసాగుతున్నాయి. మరి ఇప్పటివరకు భద్రతా దళాలు చెబుతున్నట్లుగా ఛత్తీస్గఢ్, అదేవిధంగా బీజాపూర్, మరి ఏఓబి అడవులలో వాళ్ళు లేరు, వారి యొక్క ఉనికిని మేము తీసేసాం, వారి యొక్క అస్తిత్వాన్ని మట్టుపెట్టామంటూ కూడా చెప్తున్న క్రమంలో ఒక్కసారిగా మరి తెలంగాణ రాష్ట్రంలోకి ఎలా రావడం జరిగింది, తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తర్వాత వారి యొక్క వ్యూహాలు, ప్రతివ్యూహాలు, పోలీసులను ఏ విధంగా ఎదురుదెబ్బ కొట్టాలి అన్న క్రమంలో మరి వాళ్ళు వ్యూహరచనలో భాగంగా రావడం జరిగిందా అంటూ కూడా, అయితే మకాం వేశారు ములుగు అడవుల్లో అంటూ కూడా అందుతున్న తాజా సమాచారం. సో ఛత్తీస్గఢ్లో మాత్రం లేరని భద్రతా బలగాలు గుద్దు చెబుతున్నాయి. టాప్ లీడర్లందరూ కూడా మేము తరిమి కొట్టేసాం, అక్కడ ఎవరు లేరు, ఇక ఉంటే చిన్న చితక మరి నక్సల్స్ ఉండే అవకాశం ఉంటుంది, చిన్న చితక మావోయిస్టులు మాత్రమే ఉంటుంది అంటూ కూడా, అయితే హిడ్మా ఎన్కౌంటర్ నేపథ్యంలో ప్రతీకారేచ్ఛతోటి రగిలిపోతున్న మరి మావోయిస్టు దళాల్లో మిగిలి ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వారు కూడా మరి ఎప్పుడు అంటూ కూడా వాళ్ళు మంచి సమయం కోసం ఎదురు చూస్తున్నారు అనుకుంటున్న క్రమంలోనే ఒక్కసారిగా ములుగు అడవుల్లో ప్రత్యక్షం అయ్యి మరి అక్కడి నుంచి ప్రతీకార హెచ్చతోటి రెచ్చిపోతున్న వారు మరి దానికి ప్రతీకారం తీర్చుకోబోతున్నారా అంటూ కూడా ఒక సవాల్ విసిరారు. ఇప్పటికే టాప్ లీడర్లను అందరిని కూడా మట్టు పెట్టాం, అదేవిధంగా టాప్ లీడర్లు కూడా ఎవరు లేరు, కొంతమంది లొంగిపోయారు, మరికొందరిని మేము మట్టు పెట్టడం జరిగింది, హిడ్మానే మేము మట్టు పెట్టాం, ఇంకెవరు లేరు అంటూ కూడా భద్రతా బలగాలు, అదేవిధంగా కేంద్ర భద్రతా బలగాలు చెబుతున్నమాట. మరి తాజాగా వినిపిస్తున్న ములుగు అడవుల్లో మకాం వేశారన్న మాట మరి ఎలా తీసుకోవాలి, ఈ రెండు అంశాలను కూడా మరి ఇటు కేంద్ర స్థాయిలో మోహరించిన బలగాలు, అదేవిధంగా మరి ఏఓబిలో మోహరించిన భద్రతా బలగాలు, అదేవిధంగా ఏఓబికి సంబంధించిన 3 రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన బలగాలు కూడా ఇప్పటికే దండకారణ్యాన్ని జల్లెడబడుతూ ఉన్నాయి, లేరని చెప్తున్నారు. సో మట్టు పెట్టేశాము, ఆల్మోస్ట్ అందరూ కూడా లొంగిపోయారు అనుకుంటున్న క్రమంలోనే, అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటున్న క్రమంలోనే హిడ్మా ఎన్కౌంటర్ నేపథ్యంలో మరొకసారిగా కదలికలు ఏర్పడ్డాయి. మరి అది కూడా తెలంగాణ గడ్డ మీద నుంచే వారు మరి నెక్స్ట్ పంజాబ్ విసిరబోతున్నారా, మరి ఎటువంటి మరి వారిని ఎదుర్కొనే క్రమంలో ఏ విధంగా మరి కేంద్ర బలగాలు, అదేవిధంగా రాష్ట్ర స్థాయి బలగాలు మరి ముందుకెళ్తాయి అన్న క్రమంలో కూడా ఒక ఆసక్తికరమైన చర్చ కొనసాగుతుంది. ఒక ఆందోళనకరమైన ఒక ఉద్రిక్త పరిస్థితి కూడా మరి అక్కడ ఉన్నట్లుగా కూడా అక్కడ మోహరించిన నాయకులు, అదేవిధంగా మోహరించిన కేంద్ర బలగాలకు మరి మరోసారి అక్కడ ఉన్న ఎన్కౌంటర్ లాంటివి ఎదురుపడే అవకాశం ఉందా, లేకపోతే చోటు చేసుకునే అవకాశం ఉందా అని కూడా సర్వత్రా వినిపిస్తున్న న్యూస్, బ్రేకింగ్ న్యూస్.